ఇండియా వర్సెస్ యుఏఈ ఆసియా కప్లో ఇండియాకి వచ్చేసి ఇది మొదటి మ్యాచ్. టాస్ గెలిచి సూర్యకుమార్ బౌలింగ్ చేస్తామన్నాడు. మెయిన్లీ ఈ 2 సర్ప్రైజెస్ నాకైతే అనిపించాయి. ఏవేంటంటే అందరూ అన్నారు సంజు శాంసన్ స్క్వాడ్లో ఉంటాడని. ఇప్పటి వరకు మన ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే హర్షదీప్ వచ్చేసి మ్యాచ్లో లేడు, కుల్దీప్ వచ్చాడు. మెయిన్లీ 3 పేసర్స్ అండ్ 3 స్పిన్నర్స్తో ఈ మ్యాచ్ని ఆడారు. ఈ మ్యాచ్లో వచ్చేసి యుఏఈ మొదటి బ్యాటింగ్ చేసిన ఓపెనర్స్ మాత్రమే డబల్ డిజిట్ స్కోర్ చేశారు. అలానే మిగతా వచ్చిన బ్యాట్స్మెన్ అవులు తట్టుకోలేపారు కులదీప్ బౌలింగ్కి, అలానే శివం దుబే బౌలింగ్కి విలవల ఆడిపోయారు. కుల్దీప్ వచ్చేసి ఒకవైపు 4 వికెట్లు తీశాడు, ఒకే ఓవర్లో 3 వికెట్లు తీశాడు. అలానే మన శివం దుబే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేశాడు. అతను వేసిన 2 ఓవర్లకి 4 రన్లు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. మరియు వరుణ్ చక్రవర్తి 1 వికెట్, అక్షర్ పటేల్ 1 వికెట్, బుమ్రా 1 వికెట్ తీసుకున్నారు. దీంతో యుఏఈ ఇచ్చేసి 57 పరుగులకి ఆల్అౌట్ అయ్యారు. మరి నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చిన ఇండియా వచ్చేసి అభిషేక్ శర్మ మొదటి బంతినే 6 కొట్టేశాడు. అలానే రెండో బంతినే 6 కొట్టాడు. ఇప్పటి వరకు మన ఇండియాలో రోహిత్ శర్మ, జైస్వాల్, సంజు శాంసన్, అభిషేక్ శర్మ మొదటి బంతిలో 6 కొట్టింది ఫస్ట్ ఓపెనింగ్ బంతిలోన. అలానే ఒకవైపు నుంచి గిల్లు కూడా బాగానే సపోర్ట్ చేశాడు. అభిషేక్ శర్మ వచ్చేసి 30 రన్లు చేశాడు. 16 బంతుల్లోనే 2 4లు 3 సిక్సర్లతో అవుట్ అయ్యాడు. ఇంకోవైపు గిల్లు వచ్చేసి 9 బాల్లోనే 20 పరుగులు చేశాడు, 2 4లు 1 6. మ్యాచ్ అనేది 2 గంటల్లోనే ముగిసింది. ఇది ఒక స్టేట్మెంట్ ఆసియా కప్లోన ఇండియా అంత ఫామ్లో ఉన్నారనేసి. అలానే ఇది వచ్చేసి 93 బాల్ మిగిలేసి ఈ మ్యాచ్ని ఇండియా విన్ అయ్యారు. దీంతో నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో ఉంది. సేమ్ టీంతో వెళ్తారో మరేం చేంజెస్ చేస్తారో వెయిట్ చేసి చూస్తాం.